ఫ్యూచర్ గురించి ఆలోచించాలి కానీ ఫ్యూచర్‌లోనే ఉండిపోకూడదు. అర్జునుడు కూడా యుద్ధంకి భయపడలేదు. యుద్ధం గురించి ఆలోచించి భయపడ్డాడు. యుద్ధం పరిష్కారం గురించి ఆలోచించి భయపడ్డాడు. ఈ యుద్ధం తర్వాత ఈ లోకం వాడిని ఎలా గుర్తుపెట్టుకుంటది అని ఆలోచించి భయపడ్డాడు. బట్ ఒక నిజంని తెలుసుకున్నారు. ఆ నిజంని మనకి భగవద్గీత చాప్టర్ 11 శ్లోక్ నంబర్ 18లో చెప్తున్నారు. ఇక్కడ శ్రీకృష్ణుడికి అర్జునుడు చెప్తున్నారు, మాధవ నీవే అక్షరం మారని సత్యం. నీవే సమస్త విశ్వంకి ఆధారం. నీవే శాశ్వతం అంటే పర్మనెంట్. ఇక్కడ అర్జునుడి లోపల ఒక ధైర్యం వచ్చింది. ధైర్యం కనిపిస్తుంది. అర్జునుడికి ఒక మాట అర్థమైంది. ఈ యుద్ధం గెలిచినా ఓడిపోయినా శాశ్వతం కాదు. గెలుపు ఓటమి అనేది ఎప్పటికి కూడా శాశ్వతం కాదు, అంటే పర్మనెంట్ కాదు. సుఖం దుఃఖం అనేది ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. అదే ఈ లోకంలో, ఈ సమస్త లోకంలో ఏదైనా శాశ్వతం, ఏదైనా పర్మనెంట్ ఉంటే అది కృష్ణుడు మాత్రమే. దీన్ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక మొబైల్ ఫోన్ ఉంది, అది హ్యాంగ్ అయిపోయింది. హ్యాంగ్ అయిపోయిందని దాన్ని పక్కన పెట్టేసి డబ్బులు వస్తాయి, ఎప్పుడైతే డబ్బులు వస్తుందో అప్పుడు ఒక కొత్త మొబైల్ కొనుక్కుంటాను అని ఆలోచించుంటారు కదా. ఆ ఆలోచన వెనకన కూర్చునిపోతారా, లేకపోతే హ్యాంగ్ అయిన మొబైల్ని రీస్టార్ట్ చేసి మళ్ళీ వాడతారా? రీస్టార్ట్ అయితే రీస్టార్ట్ అని కమెంట్లో రాయండి. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారంటే కొత్త మొబైల్ అని రాసుకోండి. లైఫ్ కూడా అంతే. ఈరోజు కష్టం వస్తే దాన్ని ఈరోజే సాల్వ్ చేయాలి. దాన్ని సాల్వ్ చేసిన తర్వాత లైఫ్ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. అంతేగాని ఈరోజు కష్టం వచ్చింది కదా అని దీన్ని కృష్ణుడు తీర్చేస్తాడు, లేకపోతే ఫ్యూచర్ గురించి ఆలోచించుకొని కూర్చుని పోతే లైఫ్లో ఎక్కడికి వెళ్ళలేరు, ఎదగలేరు. టు బి వెరీ ఆనెస్ట్, ఈ ఒక్క క్లారిటీ మిస్ అయ్యే చాలామంది వాళ్ళ ప్రాణంనే తీసుకుంటున్నారు. జీవితం అంటే ప్రాబ్లమ్స్ వస్తాయి, మనం సాల్వ్ చేయాలి, రీస్టార్ట్ చేయాలి. జీవితంలో ప్రాబ్లమ్స్ వస్తాయి, మనం సాల్వ్ చేయాలి, మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. ఈ మాట అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇది సమయం మాత్రమే. సమయం అనేది మారుతూనే ఉంటుంది. సో సమయం గురించి ఆలోచించకండి, కృష్ణుడిని నమ్మండి. కృష్ణుడి లోపలే ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ మాట అర్థమయ్యేదాకా జయ శ్రీకృష్ణ, హరే కృష్ణ, రాధే రాధే, జయ జగన్నాథ్.